ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 22 NH 516Bని NH 130CD కనెక్ట్ చేస్తున్న ఇంటర్చేంజ్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇగులోకి వెళ్తే ఈ బ్లాగ్ మనం చూడబోతున్నాం అంటే మన రాయపూర్ విశాఖపట్నం హైవే ఉంది కదా. ఈ హైవేలో మీకు నేను ఆల్రెడీ మన సబ్వరం దగ్గర ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుంది అండ్ ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం ఎలా బయటకు వెళ్తాం అండ్ నేషనల్ సిస్టమ్తో ఎలా కనెక్ట్ అవుతుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే మన రాయపూర్ వైజాగ్ హైవే ఉంది కదా. ఈ హైవే నేషనల్ హైవే 516B మన వైజాగ్ నుంచి బొడ్డ వరకు కొత్తగా వేస్తున్నారు కదా హైవే. సో ఈ హైవేకి ఎలా కనెక్ట్ అవ్వబోతుందో చూడబోతున్నాం. అండ్ అలానే ఈ హైవే గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అండ్ ఇక్కడ మనకి దత్తి గ్రామం దగ్గరలో ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఇంటర్చేంజ్ ఎంతవరకు వచ్చింది అండ్ మనకి ప్యాకేజ్ 4 నుంచి ప్యాకేజ్ 3కి మధ్యలో వర్క్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దాం మ్యాప్లో చూడడానికి, ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక్కడ మనం మ్యాప్లో చూడనైతే మనకు కనిపిస్తుంది కదా, ఇది మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 22. ఎగ్జాక్ట్గా మన నేషనల్ హైవే 516B అండ్ నేషనల్ హైవే 130CD ఈ రెండు హైవేలని మెర్జ్ చేస్తున్న ఇంటర్చేంజ్. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇంటర్చేంజ్ ఇలా ఉండబోతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మన నేషనల్ హైవే 516B. ప్రస్తుతం మనకి స్టేట్ హైవే 39, 135గా ఉంది. దీన్ని 4 లేన్గా అప్డేట్ చేయబోతున్నారు. అప్డేట్ చేస్తే ఈ హైవే కాస్త నేషనల్ హైవే 516Bగా అవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది 4 లేన్గా అప్డేట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇలా లెఫ్ట్లో వెహికల్స్ అన్నీ కూడా లెఫ్ట్ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకొని ఇలా ఈ హైవేలో ఎంట్రీ ఇటు రాయపూర్ కానీ లేదా ఇటు సబ్బవరం కానీ వెళ్ళొచ్చు. అండ్ అలానే ఏమైనా వెహికల్స్ అరకు నుంచి వస్తున్నప్పుడు ఇలా ఈ హైవేలో ఎంటర్ అవుతాయి అనమాట. ఎంటర్ అయ్యి ఇలా వెళ్ళి రాయపూర్ వైపు కానీ లేదా సబ్బవరం వైపు కానీ వెళ్ళొచ్చు. సేమ్ అలానే ఏమైనా వెహికల్స్ సబ్బవరం నుంచి వస్తున్నట్టయితే ఇక్కడ ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటే ఇలా వచ్చి ఈ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ తీసుకొని ఇలా వచ్చి మనకి ఇలా టువర్డ్స్ కొత్త వలస కావాలంటే కొత్త వలస లేదా ఇలా చుట్టూ తిరిగి అరకు కావాలంటే అరకు వైపు వెళ్తాయి. సో ఇలా ఉంటుందన్నమాట ఈ ఇంటర్చేంజ్ అయితే. ఈ ఇంటర్చేంజ్ వర్క్ని అండ్ అలానే మన వైజాగ్ రాయపూర్ హైవేలో పెండింగ్ ఉన్న వర్క్ని మీకు క్లియర్గా చూపించబోతున్నాను. మరి విజువల్ చూడడానికి వెళ్దామా ఫ్రెండ్స్? చూసారు కదా మ్యాప్లో, మీకైతే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాప్లోని మన ఇంటర్చేంజ్ ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలోని ఈ నేషనల్ హైవే 516Bని ఎలా కనెక్ట్ చేస్తున్నారు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు మనమైతే విజువల్ షూటింగ్ వెళ్ళబోతున్నాం అనమాట. ఆ ఇంటర్చేంజ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి విజువల్స్ అయితే. వీడియోని పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 22 దగ్గర ఉన్నాం. ఈ ఎగ్జిట్ నెంబర్ 22 ఎక్కడ ఉంటుందంటే నేషనల్ హైవే 516B దగ్గర ఉంటుంది, దత్తి గ్రామం దగ్గరలోని. అండ్ అలానే కొత్త వలస నుంచి మనం ఎస్కోట్ వెళ్తాం కదా, ఆ మధ్యలో ఉంటుంది. మనకు క్లియర్ కనిపించింది కూడా ఎగ్జిట్ నెంబర్ 22 అరకు కొత్త వలస అని చెప్పేసి. ఇక్కడ మనకి ఇన్కంప్లీట్ అయితే ఉందన్నమాట ఈ హైవేలోని. మనం ప్రస్తుతం చూస్తున్నది ప్యాకేజ్ 4. ఈ ప్యాకేజ్ 4లో పెండింగ్ ఉన్న వర్క్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ పెండింగ్ ఉంది. అండ్ అలానే ఆ ముందు మనకి ఖాళీ స్పేస్ కనబడుతుంది చూసారా, ఆ ఖాళీ స్పేస్లో పెండింగ్ ఉంది. మీకు వీడియో చివరిలో చాలా డీటెయిల్డ్గా ఏం పెండింగ్ ఉందనేది చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకైతే అక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే అయిపోయింది. ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ అయిపోయింది. ర్యాంప్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఒక సైడ్ అయితే ర్యాంప్ మొత్తం ఫిల్ చేశారు ఫ్లైఓవర్స్ తోటి, ఇంకొక వైపు సగం ఫిల్ చేశారు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో బాగా ఆఫ్ చూసినట్లయితే గడ్డర్స్ అయితే ఉన్నాయి. ఆ గడ్డర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, ఈ రైల్వే బ్రిడ్జ్ కోసమే. ఈ రైల్వే బ్రిడ్జ్ కానీ కంప్లీట్ అయితే మనం ఈ హైవే నుంచి ఎగ్జాక్ట్గా సబ్బవరానికి 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం 6 లేన్ రోడ్డు అండ్ కంప్లీట్గా హైవే సూపర్ కనిపిస్తుంది. మనం ఈ హైవేలో ట్రావెల్ చేసేటప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనకి ఓన్లీ ఎగ్జిట్ నుంచే ఎగ్జిట్ అవ్వగలం, ఇంకెక్కడి నుంచి కూడా ఈ హైవేలో ఎంటర్ అవ్వలేం, ఎగ్జిట్ అవ్వలేం. మనకి మొత్తం ఈ హైవేలో 23 ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి. మీకైతే నేను ఎగ్జిట్ నెంబర్ 23 మన సబ్వరం దగ్గర ఎగ్జిట్ ఉంది కదా, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఉంది కదా, అదైతే చూపించాను. మనకి వైజాగ్ నుంచి వెళ్తే అది ఎంట్రీ అవుతుంది, రాయపూర్ నుంచి వస్తే ఎగ్జిట్ అవుతుంది. ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బోర్డ్స్ కూడా చాలా ప్రాపర్గా పెట్టారు. అండ్ మనకి తెలుసు కదా, ఈ హైవేలో ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా 1033 నెంబర్ కాల్ చేయాలని చెప్పి ఆ బోర్డు కూడా మనకు అక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకి పెండింగ్ ఉండేది మాత్రం ఈ ఇంటర్చేంజ్, ఇంకా మనకి రైల్వే బ్రిడ్జ్, తర్వాత ఆ ముందున పెండింగ్ ఉన్న వర్క్.
అదొక్కటి కంప్లీట్ అయిందంటే ఈ హైవే కంప్లీట్ అయినట్టే. మనం సబ్వరం నుంచి సాలూరు వరకు హ్యాపీగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు ప్యాకేజ్ 1, 2, 3 వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది వెళ్ళగలమా వెళ్ళలేమా అనేది. ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను కాబట్టి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సబ్బవరం నుంచి కంటకాపల్లి వరకు ఉండే ఈ ప్యాకేజ్ 4లో పెండింగ్ ఉన్న వర్క్ అయితే రైల్వే బ్రిడ్జ్, తర్వాత ఇంటర్చేంజ్ వర్క్, అండ్ ఆ ముందున మనకి ఖాళీగా ఉంది కదా మొత్తం ల్యాండ్ అంతా, ఆ వర్క్ అనమాట. అది ఒక 1 to 1.5 km అయితే ఉంటుంది. ఆ వర్క్ అయితే పెండింగ్ ఉంది. మనకి ఆల్రెడీ జనవరిలో చూసాం ఇక్కడ వర్క్ ఎలా ఉందనేది. జనవరితో పోల్చుకుంటే చాలా వర్క్ అయితే అయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంటర్చేంజ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరిగాయి. మీకు నేను చివరిలో చూపిస్తాను జాన్లో జరిగిన వర్క్ ఎలా ఉందనేది. దాంతో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అయింది. ఇంకా మనం చూసుకోవచ్చు కిందన నేషనల్ హైవే 516Bలో వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ హైవే సింగిల్ రోడ్ ఉంది, చూస్తున్నారు కదా, సింగిల్ రోడ్ 2 లేన్ ఉంది. ఫ్యూచర్లో ఇది 4 లేన్గా అప్డేట్ అవుతుంది. అప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు మనం చాలా హ్యాపీగా అండ్ కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్కే జరుగుతుంది. నేను వెళ్ళింది సండే పూట కూడా వర్కే చేస్తున్నారు. అండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకైతే ఈ ఇంటర్చేంజ్ వర్క్స్ జరుగుతున్నాయి. మనకి కనెక్టింగ్ అనమాట నేషనల్ హైవే 516B నుంచి అలా ఈ నేషనల్ హైవే 130 వెళ్ళడానికి ఇది కనెక్టింగ్ రోడ్డు. ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే మొత్తం మనకి ఇక్కడ 2 ట్రంపెట్లు అయితే ఉంటాయి. మనకు తెలుసుగా సింగిల్ ట్రంపెట్ అంటే ఎలా ఉంటుందో, అలాంటి ట్రంపెట్ 2 ఉంటే డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ అవుతుంది. సో ఇక్కడ మనకి నేషనల్ హైవే 530C దగ్గర ఒకటి, నేషనల్ హైవే 516B దగ్గర ఒక ట్రంపెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రంపెట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. మనకి కిందన ఒక అండర్ పాస్ అయితే ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ ముందు ఇంకా రోడ్ వర్క్ అవ్వలేదు, బట్ ఇది కూడా కంప్లీట్ అయింది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా మనకి ప్యారల్గా ఉంటుంది అనమాట ఈ కనెక్టింగ్ రోడ్ అయితే. అండ్ ఆ హైవే అయితే అలా వెళ్తుంది. అక్కడ ఒక అండర్ పాస్ ఉంటుంది, అండ్ ముందున ఒక బ్రిడ్జ్ వస్తుంది, అండ్ మళ్ళీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. మీకు నేను ఇది మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. మ్యాప్ వ్యూలో మీరు సరిగ్గా చూడకపోతే మళ్ళీ చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నా ప్రీవియస్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్ వ్యూస్ అయితే ఉంటాయి. తర్వాత మీకు ప్రతి ప్యాకేజ్ని కూడా చూపించాను, మీరు చూడాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ బాగా ఫ్లైస్ అయితే ఉంది. తర్వాత రైట్ సైడ్లో చూసుకుంటే మనకి అక్కడైతే అలా కనెక్టింగ్ రోడ్ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ దాకా రోడ్ వర్క్ అయితే అయింది. మీకు ఇప్పుడు జనవరిలో నేను తీసిన వీడియో చూపిస్తాను. ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ చూస్తే మీకే తెలుస్తుంది ఈ హైవేలో ఎలా వర్క్ జరుగుతుంది అనేది. సో ఇంకా మనం చూస్తున్నాం కదా మనకైతే లెఫ్ట్కి ఒక వే అయితే ఉంది. ఆ వే నుంచే మనం బయటకి అయితే వస్తాం అనమాట ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి. ఇంకా మనకి సబ్వరం దగ్గర కూడా ఇంటర్చేంజ్ని చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకున్నా చూడొచ్చు. తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి కంప్లీట్గా 6 లేన్ హైవే అనమాట ఇది. ఓన్లీ మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ నుంచే బయటకి అయితే వెళ్ళగలుగుతాం. తర్వాత మనకి ఇక్కడ మనం చూస్తున్నాం కదా చాలా క్లియర్గా బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఆ బోర్డ్స్ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలనేది తెలుసుకుని వెళ్ళొచ్చు. ఈ హైవేలో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 100 km/h ఉంటుంది. ఆ స్పీడ్ దాటి వెళ్తే స్పీడ్ కెమెరాస్ ద్వారా మనకి ఫైన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పెండింగ్ ఉన్న ముఖ్య వర్క్ని చూద్దాం. మన ఆంధ్ర స్ట్రెచ్లోని పెద్ద వర్క్ పెండింగ్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఎందుకంటే చాలా వరకు ఇక్కడే వర్క్ జరగలేదు కాబట్టి 1.5 km వరకు వర్కే జరగలేదు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్యాకేజ్ 3 అనమాట. కంటకాపల్లి నుంచి కొర్లం దాకా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి వర్క్ అయితే జరగలేదు. సో మొత్తం మనకి పొలాలే ఉన్నాయి. ఇదే మేజర్ వర్క్ అనమాట పెండింగ్ ఉండేది. ఇది కంప్లీట్ అయిందంటే మాత్రం మన ఆంధ్రాలో ఆల్మోస్ట్ వర్క్ అయిపోయినట్టే. ఎందుకంటే అన్ని చోట్ల కూడా వర్క్ ఫినిష్ అయింది, ఓన్లీ ఈ ప్లేస్లోనే ఫినిష్ అవ్వలేదు. సో మనం ఇలా 1.5 km ట్రావెల్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు వచ్చిన హైవే కనిపిస్తుంది. ఇది నేను జనవరిలో తీసిన వీడియో. సో జనవరిలో మనం చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత చేంజ్ ఉందో. మనకి ఇంటర్చేంజ్ వర్క్స్ అవ్వలేదు, అండ్ అలానే ఇక్కడ ర్యాంప్ వర్క్స్ ఫినిష్ అవ్వలేదు. తర్వాత అటువైపు కూడా ర్యాంప్ వర్క్ అవ్వలేదు. సో ఇలా మొత్తం పెండింగ్ ఉందన్నమాట. సో చూసారుగా ఇదే మన నేషనల్ హైవే 130CDలో పెండింగ్ ఉన్న వర్క్. సో మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? చూసారు కదా మీకైతే క్లియర్గా మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో మన నేషనల్ హైవే 516Bని అలానే నేషనల్ హైవే 130CD ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అండ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఎక్కడి దాకా వచ్చింది, ప్రస్తుతం అక్కడ వర్క్ జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ అలానే మీకైతే బ్యూటిఫుల్ విజువల్స్ కూడా చూపించాను అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోలోని నేషనల్ హైవే 516B కొత్తగా వేస్తున్నారు కదా, రీసెంట్గా అప్రూవల్ అయింది. ఆ హైవే గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మరి ఆ వీడియో కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.